భయ్యా, ఇందాక మా ఫొటోస్ తో కార్డ్ డిజైన్ చేశారు కదా, ఆ కార్డ్ ఇస్తారా? అలాగే మేడం. ఎక్కడికి వెళ్ళావు? అదా, బ్యాగ్ బ్యాగ్ మర్చిపోయినరా. షాప్ లోకి వెళ్ళేటప్పుడు నీ చేతిలోనే ఉంది కదా బ్యాగ్. రే, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నా ఫేస్ వైపే నువ్వు సరిగ్గా చూడట్లేదు. మరి నా చేతిలో బ్యాగ్ ఉందో లేదో నువ్వు చూసావేంట్రా? రే, ఇప్పుడు కాళ్ళ ఎగురుకుంటూ తల్లు తింటున్నాడో ఏమో. అసలు ఆయన ఎవరు ఎత్తుకెళ్ళారు, ఎందుకు ఎత్తుకెళ్ళారు, ఏం అర్థమే సాగట్లేదు. ఎన్ని కిడ్నాప్ చేయించింది నేనే. నువ్వా? ఒరే, నీ బుర్రగాని గోదాట్లో కొట్టుకుపోయిందా ఏంటి? మా దగ్గర ఇడ్లీ రావు కొట్టడానికి డబ్బులు లేవురా బాబు. మరి మా ఆయన కిడ్నాప్ చేస్తే నీకేం వచ్చేస్తుంది నా బొందా? అమూల్య ఏంటి? నిశ్చితార్థం చెడగొట్టమంటే చెడగొట్టలేకపోయారు. తెల్లారితే అమూల్య పెళ్లి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు, కానీ నైట్ కల్లా మీరు అమూల్యని నా దగ్గరికి తీసుకురావాలి. ఒరే బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా? నువ్వు అడిగింది ఏమైనా బూట్లో జాంపండి అనుకుంటున్నావా, లేదా సంతలో దొరుకుతాయి అనుకుంటున్నావా? లటక్కుని తీసుకొచ్చి చటుక్కుని చేతిలో పెట్టేయడానికి. పెళ్లింట్లో వచ్చి పెళ్లి కూతురు తీసుకురావడానికి ఎలా కుదురుద్ది? కుదరాలి, దగ్గరికి తీసుకొస్తే. ఏంటో చెప్పు. ఇదిగో అమ్మడు, ఆ విశ్వగాడు నేను నాన్న కిడ్నాప్ చేసేస్తున్నాడు. ఎంత చెప్పినా ఎందులేదు. అమూల్యని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే వాడు మీ నాన్నని వదిలిపెడతానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను తను నట్టుకుని ఏంటి ఆ మాటలు? ఇప్పుడు సెంటిమెంట్ ఎలా చెప్పావనుకో పొడిచి పడుతుంది ఏంటనుకుంటున్నావు? ఆ బంధువులతో మన కొద్ది అమ్మా వద్దమ్మా అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు, కానీ నా మాటను వేయించతేగా అనుభవించు. ఒకవైపు నా తోడుకోడలే శత్రువులు నా మీద భూతద్దం పెట్టుకొని చూస్తున్నారు. వాళ్ళు నన్ను ఎక్కడ పట్టేసుకుంటారేమోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆల్రెడీ అల్లాడిపోతున్నానికి లారీ వచ్చి గుర్తేసినట్టుగా ఈ పసి ప్రాణానికి ఈ టెన్షన్ల మీద టెన్షన్ లేటరా దేవుడా. ఒకవేళ మా పెళ్లి బోలెడని జ్ఞాపకాలు ఉండుండేవి. రే సత్యునుడా, నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? నాకేం తక్కువరా? నేను అందంగానే ఉంటాను కదా. మరి నన్ను ప్రేమించకపోవడానికి నీకంటావు మాయ రోగం? బావా మరదళ్ళం ఎదురెదురిళ్లలోనే ఉంటావు, పైగా ఒకే కాలేజ్. చిన్నప్పటి నుంచి కొట్టుకుని చావకుండా నేను చెక్క ప్రేమించుకుని ఉండుంటే మన పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం కదా. అప్పుడు మనకు కూడా ఎంచక్క పెళ్లి జ్ఞాపకాలు ఉండుండేవి కదా. అంటే గుర్తొచ్చింది, ఆ రోజు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావురా? నా మెళ్ళో ఏ విధంగా తాళి కట్టావురా? చెప్పరా, ఎలా పెళ్లి చేసుకున్నావు? అప్పుడు నా చెంప ఎంత నొప్పి పుట్టిందో తెలుసా? రే, నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుందిరా. మొగుడు అనే అధికారాన్ని నువ్వు నా మెళ్ళో తాళి కట్టక ముందే చూపించావురా. అందుకే నా చెంప పగలగొట్టి మరీ తాళి కట్టావు. చేస్తున్నావు మాట అన్నా నీకు లెక్క లేదన్నట్టుగా. రే, రెండు చెంపలు గట్టిగా వాయించేయాలన్నంత కోపం వస్తుందిరా, కానీ నీ చెంపలు
చాలా క్యూట్ గా ఉంటాయి కదా, కొడితే కందిపోతాయి కదా, అందుకే ఆగిపోతున్నాను. బుక్కులు పాలుకోవాలో ఉన్నాయి. క్రాక్. నీకేమైనా స్క్రూలుగా? ఏంటి అలా లాగి తెచ్చావు? దెయ్యంలాగా అలా చూస్తావేంటే? నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? మెంటల్ ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను. మరి ఇక్కడే ఉన్నావా అని అడుగుతున్నావేంటే? తింగరదానిలాగా. అయ్యో రే, నువ్వు ఎప్పుడు వచ్చావురా? నువ్వు కోతి కరిచిన దానిలాగా తిక్క తిక్కగా ఏదేదో వాగుతున్నావు కదా అప్పుడు. అంటే వీడు నా మాటని వినేసి ఉంటాడా? ఏంటి నేను మాట అంటే నువ్వు బయట పడట్లేదు కానీ నీ కడుపులో నామే ఏంట దాస్తున్నావు? ఏం లేదు, ఏం లేదురా. లేదే, ఏదో దాస్తున్నావు. చూపించు. ఫస్ట్ అదేంటో చూపించు. అబ్బా ఏం లేదురా, చెప్తున్నాను కదా. చెప్పదునా? ప్రేమ ఎక్కడ? నాకేం తెలీదు వదినా. నీ భార్య గురించి. లేకపోతే ఎక్కడుందో చూడు, నన్ను మాత్రం అడగద్దు. ధీరజ్, ఇల్లంతా ఎంత సందడిగా ఉంది. తెల్లారితే మీ చెల్లెలి పెళ్లి, ఈ రోజు హల్దీ సంగీతులున్నాయి. గత వారం రోజులుగా ప్రేమ ఎంత కష్టపడుతుందో చూసావు కదా. పెళ్లి పనులు ఆలస్యం జరగకుండా ఎంత ఓపికగా చేస్తుంది. మీ ఇద్దరు కలిసి కూడా చాలా పనులు చేశారు, అంతా బానే ఉంది. కానీ నువ్వు ప్రేమను ఎందుకు దూరం పెడుతున్నావు ధీరజ్? అది దూరం అంటే అది చూడు ధీరజ్, మనుషులు అన్నాక చిన్న చిన్న తప్పులు చేస్తారు, వాటిని మనసులో పెట్టుకోకూడదు. మనవాళ్ళు అన్న తర్వాత ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించడం తెలియాలి. నీ జీవితంలో నువ్వే తప్పు చేయలేదా? ఆలోచించుకో. ప్రేమ తను చేసిన తప్పుకి ఎప్పుడో క్షమాపణ చెప్పేసింది. అయినా తననెందుకు ఇంకా బాధ పెడుతున్నావు? పెళ్లిలో అందరూ తమ తమ భర్తలతో సంతోషంగా ఉంటే తను మాత్రం ఒంటరిగా బాధగా ఉండాలా ధీరజ్? అది కాదు ధీరజ్, పెద్దదానిగా చెప్తున్నాను, 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. జరుగుతున్న సంబరంలో విడివిడిగా ఉండడం కరెక్ట్ కాదు, ఒకటిగా ఉండాలి. అప్పుడే శుభకార్యం జరుగుతుంది. ఎవరిలో కూడా బాధ ఉండకూడదు, అందరూ సంతోషంగా నిన్నే కాఫీ తాగలేదా? మతిమరుపు కానీ ఉందా ఏంటి? నాతో మర్చిపోయి మాట్లాడేస్తున్నావు. కాఫీ తాగలేదా అంటే ఏంటేంటో చెప్తావేంటే? నిన్నే ఎందుకు తాగలేదు? తాగాలనిపించలేదురా. ఎందుకో? మనసు బాగోలేదు. అబ్బా, మనసు బాగోలేదా? బాగుండాలంటే మనసు ఉండాలిగా. రేయ్, నన్ను విసిగించుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఛా. సారీ. ఎందుకు? నాతో మాట్లాడాలని నువ్వెంత ప్రయత్నించినా నేను మొండిగా అలాగే ఉన్నాను. ఏదో తెలియని కోపం. నువ్వెన్నిసార్లు సారీ చెప్పినా పట్టించుకోలేదు. తప్పు నాదే. నీ మీద నాకు పర్సనల్ గా ఏ కోపం లేదు. కానీ ఆ రోజు మా చెల్లెల విషయంలో నువ్వు అలా మాట్లాడడం నేను తట్టుకోలేకపోయాను. తప్పంతా మా ఫ్యామిలీదే, మీ అన్నయ్యది ఏ తప్పు లేదని నువ్వు మాట్లాడడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో నీకు బాగా తెలుసు. అంతా తెలిసి అలా మాట్లాడేసరికి నాకు రక్తం మరిగిపోయింది. అయినా జరిగింది తలుచుకుంటూ దాన్ని
పోతాయా? ఒకేసారి అంత మాట అనేసావేంటి? మరి లేకపోతే ఏంటమ్మా? పెళ్లి పనులన్నీ నాతోనే చేయిస్తున్నావు కానీ పెద్ద కూతురుంది, రవ్వల నెక్లెస్ పెట్టాలన్న ఆలోచన కూడా లేకపోతే ఎలాగమ్మా? ఏంటి లోకలికి పసుపు కుంకుమ రాసి పువ్వులు కట్టడం కూడా పెద్ద పనేనా? దానికి నీకు నేను రవ్వల నెక్లెస్ పెట్టాలా? ఇదిగో ఇంకొకసారి నీ నోట్లోంచి రవ్వ నెక్లెస్, రవ్వ కేసరి గొలుసంటూ అనే మాట వచ్చిందనుకో, నిన్ను మీ అత్తారింటికి పంపించేస్తాను. ఏమనుకుంటున్నావు? నువ్వు బతుకుతాయ్యా. నా తోడి కూడల శత్రువులేమో పెళ్లి పనుల్లో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ నేనేమో ఆ బండోడు మా నాన్నని ఏం చేస్తాడో ఏమోనని టెన్షన్తో సత్తున్నాను. నరేంద్రుడు కారు ముట్టుకుంటే రిక్షా అయిందన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. అవును, మళ్ళీ ఏది? ఏది ఏమైనా మీకు మీ అగ్గిపుల్ల కోడలంటే తెగ ప్రేమండి. మీ పెద్ద కోడల మీద మీకు ప్రేమ బురదలా పొంగుకొచ్చేస్తుంది. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఏంటా మాటలు? నా ముగ్గురు కోడళ్ళు, నాకు 3 కళ్ళు. అంతేలే, కోడల్ని నీకు కళ్ళు, చెవులు, ముక్కులు. కూతుళ్ళు మాత్రం కాలి కింద చెప్పులు. ఏం చేస్తావు? వీళ్ళు నాకు 1 రూపాయి ఆడపడుచు కట్నం ఇవ్వకపోయినా సరే కోడళ్ళంటే ఎంత ప్రేమో నీకు. నీ ఆడపడుచు కట్నం తగలయ్యా. నిద్రలో కూడా కలవరించేలా ఉన్నావు కదే. నోరు మూసుకొని పనిచేయి. నర్మదా దా.